ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుడి వాక్కు శక్తి గలదు. దేవుని వాక్కు మార్గములను చూపిస్తుంది. దేవుని వాక్కులో బలం ఉంది. దేవుని కృపచేత మనందరం కూడా వర్ధిల్లుదాము కాక. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాం శక్తివంతమైన మాట. 2 సమూయేలు 7వ అధ్యాయము 18వ వచనము. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. ఆమెన్. దావీదు గారు ఈ మాటలు అంటున్నారు. దావీదు గారు గొప్ప బహు తగ్గింపు తత్వం గలవారు, దీనత్వం కలిగిన వారు, ఆయనకు రుణపడి జీవించడము తెలిసిన వారు దావీదు గారు. దేవుడు అందరికీ సహాయం చేస్తున్నారు, కానీ దావీదుకు తెలుసు దేవుని వల్లే ఆయన ఇలా ఉన్నారు. ఎంతైనా దేవుడికి రుణపడి ఉన్నానని, దేవుని కొరకు బ్రతకాలని, దీన మనస్సు కలిగి ఉండాలని, బహు తగ్గింపు తత్వం ఉండాలి, అది ఎంతైనా శ్రేయస్కరమని దావీదు దేవుడితో ఇలా అంటున్నారు. నా ప్రభువా ఇంతగా నన్ను నీవు హెచ్చించుటకు నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది అని దేవుని దగ్గర గోజారుతున్నాడు. అవును, నిజమే. గొల్లవాడైన గొర్రెలను మేపుకుంటున్న దావీదును గొప్ప రాజుగా దేవుడు చేశారు. ఏమి చూసి చేశారంటే అతని యథార్థతను, అతని హృదయాన్ని చూసి మరి దావీదును ఒక రాజుగా దేవుడు ఎన్నుకున్నారు. ఒక కింగ్డమ్కి రాజుగా చేశారు. దావీదు కూడా అలాంటి మనస్తత్వం కలిగి యథార్థతతో దేవుని యందు ఎప్పుడు తొలగపోకుండా ఆయన యందు మరి జీవిస్తూ వచ్చాడు. ఒకనొక సమయంలో మరి పాపం చేసిన పశ్చాత్తాపడి మళ్ళీ ఎన్నటికీ ఆ పాపం గుండా ప్రయాణించకుండా దేవుని చెంత చేరేవారిగానే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. మనము కూడా ఏ స్థితిలో నుండి వచ్చామో ఆ స్థితిని మనము మర్చిపోకూడదు. మనం ఏ పాటి వారు మన దేవుడు మనల్ని ఇలా ఆశీర్వదిస్తున్నారు, మనం ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృపే కదా. ఒకానొకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం, ఈరోజు ఎలా ఉన్నాము, దేవుని అనుగ్రహించిన స్థితిని బట్టి మనం ఎలా ఉన్నామనే విషయాన్ని మర్చిపోయేవారుగా ఉండకూడదు. మన గత స్థితిని ఎప్పుడూ మర్చిపోయేవారుగా ఉండకూడదు. నువ్వు గత స్థితిని మర్చిపోతున్నావా, కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావా? అలా చేయొద్దు. ఎప్పుడు దేవుని యందు కృతజ్ఞతాభావం కలిగి ఉండి ఆయన చేసిన మేలుల్లో దేనిని మరవకుండా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా మనము ఉండేవారుగా ఉండాలండి. ఒక దేశంలో ఒక అనాథ శరణాలయం ఉంది. ఆ శరణాలయంలో ఒక పద్ధతి వారు పాటించేవారు. ఆ పద్ధతి ఏంటంటే, ఆ సంస్థ వారు తల్లిని తండ్రిని కోల్పోయిన చిన్నపిల్లల్ని తీసుకొచ్చేవారు, లేదా చిన్నపిల్లలు ఆకలితో డస్ట్బిన్లో తింటున్న, రోడ్డు మీద ఉండి డస్ట్బిన్లో తింటున్న వారిని తీసుకుని వచ్చేవారు. అనారోగ్యం పాలైపోయి ఆరోగ్యం లేకుండా పిచ్చివారై తిరుగుతున్న చిన్న పిల్లల్ని వారు తీసుకుని వచ్చి ప్రభు పేరట వారికి సేవలు అందించేవారు. ఒక మంచి భవిష్యత్తును ప్రభు పేరట అందించడానికి ఆ పిల్లల్ని తీసుకుని వారు వచ్చేవారు. ఆ సమయంలో ఆ పిల్లలు చిరిగిన బట్టలు, చెదిరిపోయిన జుట్టుతో, మురికి దేహంతో పిచ్చివారులాగా ఉండేవారు. సంస్థలో చేర్చుకునే సమయంలో ఆ పిల్లలు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా వారిని ఒక ఫోటో తీసేవారట. అంతేకాదు, ఆ సమయంలో ఆ పిల్లలు కలిగి ఉన్న చిరిగిపోయిన చొక్కా ప్యాంటును కూడా చక్కగా ప్యాక్ చేసి ఒక ర్యాక్లో ఈ ప్యాక్ను మరియు అప్పుడు వారు తీసిన ఫోటోను దాచేవారట. ఆ తర్వాత వారిని శుభ్రం చేసి చక్కని డ్రెస్ వేసి స్కూల్లో జాయిన్ చేయించి వాళ్ళు ఉన్నతమైన స్థాయికి చేరే వరకు చదివించి మంచి మాటలు చెప్పి మంచి భవిష్యత్తు ఇచ్చే వరకు తోడుగా ఉండేవారంట. ఉన్నత స్థితికి వెళ్ళిన తర్వాత ఆ అనాథ శరణాలయం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వారిని పిలిచి ఒక మూట తీసుకుని వచ్చి ఆ మూటలో ఉన్న బట్టలు బయట పెట్టి అందులో ఉన్న ఫోటోని తీసి వారికి చూపించి, మీరు ఈ సంస్థలో చేరే సమయంలో ఎంత దుస్థితిలో ఏ మురికి బట్టలతో అయితే వచ్చారో అవే ఈ బట్టలు. ఆ సమయంలో మీరు ఏ విధంగా పిచ్చివారుగా ఉన్నారో ఇదిగో ఈ ఫోటోలో చూడండి. ఈ ఫోటోలో మరి ఈ బట్టలు మీ దగ్గర పెట్టుకోండి. తాత్కాలికంగా దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో లేవనెత్తి ప్రయోజనకలుగా చేశారో మర్చిపోకుండా ప్రభువుకు రుణపడి జీవించండి అని చెప్పేవారట. ఈ మాటలు చెప్తున్నప్పుడు ఆ పిల్లల కళ్ళల్లో నుంచి తెలియకుండానే కన్నీళ్లు రాలేవట, కన్నీళ్లు వచ్చేవట. కారణము, ప్రభువా తల్లి తండ్రి ప్రేమకు నోచుకోలేకుండా దిక్కుమాల స్థితిలో ఉన్న మమ్మను ఈ విధంగా ప్రయోజనకులుగా చేయడానికి వీళ్ళను నీవు ఏర్పరచుకున్నావు, వీళ్ళ ద్వారా నీ ప్రేమను చూపించావు, జీవితాంతం నీకు రుణపడి ఉంటాము అని గత స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండేవారంట. ఈరోజు మనం కలిగి ఉన్న ఉద్యోగాన్ని బట్టి, ఆశీర్వాదాన్ని బట్టి, వాహనములను బట్టి, ఉన్న ఇంటిని బట్టి గర్విస్తున్నామా? అయితే మనం ఒకప్పటి స్థితి ఏమిటి, దేవుడు మనల్ని ఏ స్థితి నుంచి ఎంత ప్రయోజకులుగా చేశారో మనము జ్ఞాపకము చేసుకోవాలి. బహు తగ్గింపు తత్వము, దీనత్వము కలిగి ఆయనకు రుణపడి జీవించడము ఎంతైనా శ్రేయస్కరము.
దావీదు అందుకే కదా ఇలా అంటున్నాడు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించక నేను ఏ పాటి వాడని, నా కుటుంబం ఏ పాటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి నత్తివాడైన మోషేని దేవుడు నాయకుడిగా చేశారు, బానిసైన యోషేపును ప్రధానమంత్రిగా చేశాడు, బాలుడైన సమూయేలును గొప్ప యాజకునిగా చేశారు, ఎన్నిక లేని గిద్యోనుని న్యాయాధిపతిగా చేశారు, పాపి అయిన సుంకరిని పరిశుద్ధునిగా మార్చారు. తగ్గింపు తత్వం గలవారిని దేవుడు ఎప్పుడు కూడా హెచ్చిస్తారు. వీరందరినీ దేవుడు ఎందుకు హెచ్చించారు? వారిలో ఉన్న తగ్గింపు మనస్తత్వాన్ని బట్టే కదా దావీదుని కానీ, మోషేని కానీ, యోషేపుని కానీ, సమూయేలు గారిని కానీ, గిద్యోని గారిని కానీ, సుంకరిని కానీ దేవుడు ఎందుకు హెచ్చించారు? వారిలో ఉన్న తగ్గింపు మనస్తత్వాన్ని బట్టే హెచ్చించారు, దీవించారు, వాడుకున్నారు. ఘనతకు ముందు వినయం నడుస్తుంది. దేవుడు నిన్ను గణపరచాలని నువ్వు ఆశపడుతున్నావా? నువ్వు వినయ విధేయతలతో ఆయన్ని వెంటాడు, ఆయన నీడలో నీవు నడుచుకో. తప్పకుండా దేవుడు ఇట్టి ఆశీర్వాదంలో నీకు కూడా కలగజేస్తారు, ఇట్టి ఘనతను నీకు కూడా కలగజేస్తారు, ఇట్టి హెచ్చింపును నీకు కూడా అనుగ్రహిస్తారు, నిన్ను కూడా ఆ విధంగానే దీవిస్తారు. దేవుడికి మహిమ కలుగునగాక. మనం తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి జీవిద్దాం. మనం ఒకప్పుడు ఉన్న స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ స్థితిలో మనం ఇలా ఉండడానికి దేవుడు అనుగ్రహించిన కృపను ఎన్నడూ మనం మర్చిపోకుండా ఆయనకు రుణపడి దీనత్వాన్ని కలిగి బహు తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఆయన యందు ఆధారపడి జీవిద్దాం. తప్పకుండా దేవుడు నిన్ను నన్ను కూడా ఒక ఆశీర్వాదకరంగానే ఉంచడానికి ఆయన ఆశపడుతున్నారు. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీ కొందనాలు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నాయన ప్రతిరోజునైనా ఒకరి గురించి నాయన మాకు చెప్తూనైనా దేవా స్తోత్రం, మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మీ వాక్కు పంపినైనా మమ్మల్ని బాగు చేస్తున్నారు, మీ వాక్కు పంపినైనా మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీ కొందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ని మీరు అనుగ్రహించండి అయ్యా. ప్రతి బిడ్డల పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఎవ్వరు కూడా నేను మీరు చేసిన మేలుని మర్చిపోకుండా మీ యందు కృతజ్ఞత కలిగి జీవించినట్లు మీరు సహాయం చేయండి. ఈ సమయంలోనైనా ఎవరైతే దేని నిమిత్తం అయితే ప్రార్థిస్తున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనకి నేను మీరు జవాబును అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన కృపను అనుగ్రహించండి. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరిపించుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ని దయచండి. ఈరోజు ప్రయాణాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనంగా ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి, మీకు స్తోత్రాలు. విదేశాల్లో ఉన్న బిడ్డలకు కావాల్సిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ని దయచండి. ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.